ఫ్రెండ్స్, ఒక చిన్న సిగరెట్, ఒక గ్లాస్ వైన్, ఒక టినీ డ్రగ్ పిల్, ఇవి మన బాడీలోకి వెళ్ళిన తరువాత ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనకు ఆనందం ఇస్తున్నాయా, లేక మనల్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయా? మీరు ఒక పఫ్ సిగరెట్ తాగితే లంగ్స్లో ఏం జరుగుతుందో, ఒక పెగ్ మందు తాగితే బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో, మీరు ఒక డోస్ డ్రగ్స్ తీసుకుంటే ఎందుకు స్వర్గం లాంటి ఫీలింగ్ అనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీ హెల్త్ని, మీ ఫ్యూచర్, మీ లైఫ్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే వీడియో. ఒకసారి విన్నాక మీరు నెక్స్ట్ టైం సిగరెట్, వైన్, డ్రగ్స్ వైపు వెళ్ళే ముందు మళ్ళీ ఆలోచిస్తారు. కాబట్టి చివరి వరకు చూడండి. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకుంటారు. మనం ఒక సిగరెట్ వెలిగించగానే పొగలోని రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి దూసుకుపోతాయి. ప్రతి పఫ్తో టాక్సిక్ కెమికల్స్ లంగ్స్ వాల్స్ మీద సెటిల్ అవుతాయి. అక్కడి నుంచి అవి రక్తంలోకి కలిసిపోతాయి. కేవలం కొన్ని సెకండ్లలోనే ఈ రసాయనాలు రక్త ప్రసరణలో వ్యాపిస్తాయి. ఆక్సిజన్ సర్క్యులేట్ అయ్యే చోట ఇవి కూడా కలుస్తాయి. ఇలా బాడీ మొత్తం ఆ పాయిజన్ని తీసుకుపోతుంది. రక్తం ద్వారా నికోటిన్ నేరుగా బ్రెయిన్ వరకు చేరుతుంది. బ్రెయిన్కి చేరినప్పుడు అది న్యూరాన్స్ని ఎగ్జైట్ చేస్తుంది. ఆ ఎగ్జైటేషన్ వల్ల మనకు సడన్ అలర్ట్నెస్ అనిపిస్తుంది. అక్కడ బ్రెయిన్లోని డోపమైన్ సిస్టమ్ ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ కావడంతో మనకి ప్లెజర్ వేవ్ వస్తుంది. ఇది అసలైన కిక్ అని మనం అనుభూతి చెందుతాం. ఒక్కసారిగా బ్రెయిన్ రివార్డ్ మోడ్లోకి వెళ్తుంది. మనకు చిన్న విజయం సాధించినట్టు, ఏదో గ్రేట్ వర్క్ చేసినట్టు అనుభూతి కలుగుతుంది. కానీ ఇది నిజమైన అచీవ్మెంట్ కాదు, కెమికల్ ట్రిక్ మాత్రమే. ఈ ఫీలింగ్ మన బాడీలో చిన్న ఆనందపు కరెంట్ లాగా పరిగెడుతుంది. ఆ షార్ట్ టర్మ్ యుఫోరియానే మనం అడిక్షన్గా భావిస్తాం. కొద్దిసేపు అన్ని సమస్యలు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అదే అసలైన కిక్ అని స్మోకర్స్ రిపీట్ చేస్తారు. కానీ ఈ కిక్ ఎక్కువ కాలం నిలవదు. తక్కువ సమయంలోనే మళ్ళీ క్రేవింగ్ మొదలవుతుంది. ఇది సహజమైన ఆనందం కాదు, రసాయనాలు బ్రెయిన్ని మోసం చేసిన ఫేక్ హ్యాపీనెస్. కానీ బ్రెయిన్ ఆ తప్పుడు సుఖాన్ని కూడా అసలైనదిగా యాక్సెప్ట్ చేస్తుంది. అలా మళ్ళీ మళ్ళీ దాన్ని కోరుకుంటుంది. ఈ చిన్న సుఖం కోసం బ్రెయిన్ క్రేవింగ్ని జనరేట్ చేస్తుంది. ప్రతిసారి నికోటిన్ కాన్సంట్రేషన్ తగ్గినప్పుడు మనం రెస్ట్లెస్ అవుతాం. అప్పుడు మళ్ళీ పఫ్ కోసం చేతులు వెళ్తాయి. ఇలా అడిక్షన్ సైకిల్ ప్రారంభమవుతుంది. ఒక పఫ్ క్యూరియాసిటీ, తర్వాత హ్యాబిట్, చివరికి బానిసలం అవుతాం. ఇది మన బ్రెయిన్ కెమిస్ట్రీని పూర్తిగా మార్చేస్తుంది. ఇక ఇప్పుడు వైన్ గురించి మాట్లాడుకుందాం. మద్యంలోని ఆల్కహాల్ రక్తంలోకి మిళితమవుతుంది. అది మన బాడీలోని ప్రతి ఆర్గాన్ని తాకుతుంది. ఆల్కహాల్ లివర్లో ప్రాసెసింగ్ మొదలవుతుంది. కానీ లివర్ స్లోగా ప్రాసెస్ చేస్తుంది, వెంటనే ఫినిష్ చేయలేదు. అందుకే కొంత ఆల్కహాల్ నేరుగా బ్రెయిన్ వరకు చేరుతుంది. బ్రెయిన్కి చేరిన ఆల్కహాల్ న్యూరాన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్పీడ్ స్లో అవుతుంది. మన థింకింగ్ క్లియర్గా ఉండదు. ఇది బ్రెయిన్లోని GABA సిస్టంపై ప్రభావం చూపుతుంది. ఈ సిస్టమ్ మనలో రిలాక్సేషన్, కామ్నెస్ని ట్రిగర్ చేస్తుంది. అందుకే తాగిన వెంటనే శరీరం లూజ్గా, ఫ్రీగా అనిపిస్తుంది. మనకు స్ట్రెస్ తగ్గినట్లు, ప్రాబ్లమ్స్ అన్నీ దూరమైనట్లు ఫీల్ అవుతుంది. చిన్నగా కాన్ఫిడెన్స్ కూడా పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ టెంపరరీ ఇల్యూషన్ మాత్రమే ఇది. అందుకే కొందరికి వైన్ సోషల్ కరేజ్ ఇస్తుంది. కానీ అదే సమయంలో కాన్సంట్రేషన్, బ్యాలెన్స్ తగ్గిపోతాయి. మనకు అన్నీ స్లో మోషన్లో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ స్టేజ్లో మనం నిజమైన జడ్జిమెంట్ చేయలేం. చిన్న డెసిషన్స్ కూడా తప్పుగా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే యాక్సిడెంట్స్, ఫైట్స్ ఎక్కువ ఆల్కహాల్లోనే జరుగుతాయి. ఒక బాటిల్ వైన్ ఇచ్చే ఆనందం తాత్కాలికం మాత్రమే. కానీ రిపీటెడ్ డ్రింకింగ్ బాడీకి పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది. లివర్ సెల్స్ ఒక్కొక్కటిగా చనిపోతాయి. మనం ఫీల్ అయ్యేది స్ట్రెస్ తగ్గిందనిపించడం మాత్రమే. కానీ నిజానికి బాడీలో సైలెంట్ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇయర్స్ తర్వాత బయటపడుతుంది. చివరికి లివర్ బలహీనపడుతుంది. అది టాక్సిన్స్ ఫిల్టర్ చేయలేని స్థితికి వస్తుంది. అప్పటి నుంచి మన హెల్త్ డౌన్ హిల్లోకి వెళ్తుంది. నిజమైన ఆనందం మన లోపలే ఉంది. అది మన ఫ్యామిలీలో ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటుంది, మన గోల్స్లో ఉంటుంది, కెమికల్స్లో కాదు. కాబట్టి మీరు ఈ నిజాన్ని తెలుసుకున్నాక ఒక డెసిషన్ తీసుకోండి. మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయండి. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం మీ లాంగ్ టర్మ్ లైఫ్ని త్యాగం చేయొద్దు.